కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు. ఆ పిల్లలకు చిన్నపాటి ఇబ్బంది వస్తేనే ఆ పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతుంటారు. ఆ కన్న తల్లి హృదయం మాత్రం విలవిలలాడుతుంది. మరి అలాంటి కన్న తల్లిదండ్రుల ఎదుటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె మరణిస్తే ఆ కన్న తల్లి పరిస్థితి గురించి చెప్పడానికి ఎలాంటి మాటలు సరిపోవు. ఓదార్చడం ఎవరి తరమూ కాదు. ఆ లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది కూడా. అంతేకాదు, జీవితంలో ఎదురైన ఇబ్బందులను తట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ నిర్మించుకున్న అందమైన పొదరిల్లు లాంటి కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగితే ఆ కుటుంబ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం. వారి కుమార్తె గాయత్రి గారు కార్డియాక్ అరెస్టుతో ఆకస్మికంగా మరణించడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి భార్య విజయ చాముండేశ్వరి గారి పరిస్థితిని చూసి అక్కడున్న వారికే కన్నీళ్లు వచ్చాయంటే ఆ కన్న తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో అర్థం చేసుకోవచ్చు. వందల సినిమాల్లో నటించి నట కిరీటిగా పేరు తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు అంత సక్సెస్ అయ్యారంటే ఆ సక్సెస్ లో ఆయన భార్య విజయ చాముండేశ్వరి గారి పాత్ర మరువలేనిది. రాజేంద్ర ప్రసాద్ గారి సక్సెస్ తో పాటు పిల్లలను తీర్చిదిద్దే విషయంలో విజయ చాముండేశ్వరి గారు ఎదుర్కొన్న పరిస్థితులను తెలుసుకుందాం. విజయ చాముండేశ్వరి గారు మదనపల్లెకు చెందినవారు. నటి రమాప్రభ గారి అక్కయ్య కుమార్తె. నటి రమాప్రభ గారికి పిల్లలు లేకపోవడంతో విజయ చాముండేశ్వరి గారిని చిన్నతనంలోనే దత్తత తీసుకున్నారు రమాప్రభ గారు. అప్పటికే రమాప్రభ గారు సినిమాల్లో ఉన్నారు. మద్రాసులో ఉండేవారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు నిమ్మకూరులో పుట్టారు. సినిమాలపై ఆసక్తితో చెన్నైకి వెళ్లారు. నటుడు, నిర్మాత పుండరీకాక్షయ్య గారిని కలిశారు. అయితే పలు ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాలేదు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా ఆఖరి క్షణంలో ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది. ఇక తాను బతకడం వేస్ట్ అనుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు చివరిసారిగా పుండరీకాక్షయ్య గారిని చూసి వద్దామని ఆయన వద్దకు వెళ్లారు. అప్పటికే ఓ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్న పుండరీకాక్షయ్య గారు తన వద్దకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ ని చూసి రాజేంద్ర ప్రసాద్ మాట తీరు గుర్తుకొచ్చి, ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, నువ్వు ఉన్నావు కదరా అన్నారట. అయితే తాను ఎందుకు వచ్చానో చెప్పేలోగానే పుండరీకాక్షయ్య గారు రాజేంద్ర ప్రసాద్ గారితో డబ్బింగ్ కి సిద్ధం కావాలని, నీకు ఏం కావాలో అడుగు అన్నారట. అప్పటికే రాజేంద్ర ప్రసాద్ గారు 3 నెలల నుండి ఇంటి నుండి డబ్బులు అడగడం మానేశారు. తన అన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్ గా చేసేవారు. అప్పుడప్పుడు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారికి డబ్బులు ఇచ్చేవారు. ఆ విషయం తెలిసి నాన్న కోప్పడ్డంతో అన్నయ్య పంపిన డబ్బులు కూడా తీసుకునేవారు కాదు. దీంతో రోజు ఒక్కపూటే టిఫిన్ చేసి నీళ్లు తాగి గడిపేవారు. ఇక పుండరీకాక్షయ్య గారు ఏం కావాలి అని అడగడంతో, నాకు మంచి భోజనం పెట్టించండి, కడుపు నిండా తిని 3 నెలలైంది అన్నారట. దీంతో పుండరీకాక్షయ్య గారు కోప్పడి అసలు విషయాన్ని కనుక్కొని, నాన్న తిడితే మాత్రం ఇంత పట్టుదలగా ఉండాలా అని చెప్పి మేలుకొలుపు సినిమాలో డబ్బింగ్ చెప్పే ఛాన్స్ ఇచ్చారు. ఆ తరువాత మెల్లగా ఒక్కో అవకాశం వచ్చింది. అలా డబ్బింగ్లు చెప్పే డబ్బులతోనే గడిపేవారు. ఆ డబ్బులు ఆయన ఖర్చులకు మాత్రమే సరిపోయేవి. అప్పటికే రమాప్రభ గారు సినిమాలతో బిజీగా ఉండేవారు. ఆమె అందరితో ఆప్యాయంగా ఉండేవారు. డబ్బింగ్ చెప్పేందుకు వచ్చిన టైంలోనే స్టూడియోలో రమాప్రభ గారితో రాజేంద్ర ప్రసాద్ గారికి పరిచయమైంది. రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. రమాప్రభ గారు పలుమార్లు మాట్లాడించాక రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువగా మాట్లాడకపోయేటప్పటికీ ఓ రోజు గట్టిగా మాట్లాడారట. అప్పుడు గాని రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడలేదు. అప్పటి నుండి రాజేంద్ర ప్రసాద్ గారి వ్యక్తిత్వాన్ని అబ్జర్వ్ చేసిన రమాప్రభ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని తమ్ముడిగా భావించేవారు. చాలా ఆప్యాయంగా ఉండేవారు. అప్పట్లో రమాప్రభ గారి ఇంట్లోనే చాలా మందికి భోజనాలు పెట్టేవారు. ఆ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ గారు పడుతున్న ఇబ్బందులు చూసి రోజు మధ్యాహ్నం తన ఇంటికే భోజనానికి రావాలని చెప్పారు. అలా ఇంట్లో మంచిగా మారారు రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పటికే చెన్నైలో రమాప్రభ గారి ఇంట్లో ఉండేవారు విజయ చాముండేశ్వరి గారు. ఇంట్లో ఆమెను చాము అని పిలుస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు రమాప్రభ గారితో చాలా చనువుగా ఉండేవారు. కొన్నిసార్లు నిజమైన అక్క తమ్ముడు పోట్లాడుకున్నట్లే పోట్లాడుకునేవారట. మళ్లీ కాసేపటికి కలిసిపోయేవారు. ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ గారికి చాముండేశ్వరి గారు భోజనం వడ్డించేవారు. ఒక రకంగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా కేరింగ్ గా చూసేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా రమాప్రభ గారి విషయంలో అలాగే ఉండేవారు. కొన్నిసార్లు చాముండేశ్వరి గారిని కూడా దబాయించేవారట రాజేంద్ర ప్రసాద్ గారు. దీంతో చాముండేశ్వరి గారి అమ్మమ్మ ఓ రోజు, ఎరా ఎందుకలా దబాయిస్తున్నావు, ఆ అమ్మాయి నీ పెళ్ళాం అనుకున్నావా అన్నారట. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు, నిజమేనేమో, చాముండేశ్వరి తనను ఇంత ఆప్యాయంగా చూస్తుందంటే దేవుడు నా కోసమే ఈమెను పుట్టించాడేమో అన్నారట. అందుకు కారణం కూడా ఉంది. అప్పటికే చాముండేశ్వరి గారి అసలు తల్లి చనిపోయారు. రాజేంద్ర ప్రసాద్ గారి తల్లి కూడా రాజేంద్ర ప్రసాద్ గారి 10 ఏళ్ల వయసులోనే చనిపోయారు.
దీంతో ఆప్యాయంగా కేరింగ్ గా ఉండే చాముండేశ్వరి గారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నారట. కానీ అప్పటికి రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పే డబ్బులతోనే బతికేవారు. ఇంటి వద్ద ఆస్తులున్నా ఇంటిపై ఆధారపడకూడదని అనుకునేవారు. దీంతో తాను విజయ చాముండేశ్వరిని పెళ్లి చేసుకుంటానంటే రమాప్రభ గారు ఏమంటారో అనే భయంతో ముందుగా చాముండేశ్వరి గారి అభిప్రాయం తెలుసుకుందామని, మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, నీకు ఇష్టమేనా అన్నారట. ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి ఎలాంటి అలవాట్లు లేకపోవడం, తన పని తాను చేసుకుపోయే వ్యక్తిగా పేరుండడం, దుబారా ఖర్చులు లేకపోవడంతో రమాప్రభ గారు కూడా మంచి ఒపీనియన్ తో ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు తాను పెళ్లి చేసుకుంటానని అడిగారనే విషయాన్ని రమాప్రభ గారితో చెప్పారట చాముండేశ్వరి గారు. ఆ విషయంపై రమాప్రభ గారు అప్పటికప్పుడు ఏమీ మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారట. కొన్నాళ్ల తరువాత విజయవాడలో జరిగే ఓ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు రమాప్రభ గారు. ఆ ఫంక్షన్ కే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ అయ్యాక రమాప్రభ గారు రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడుతూ మీ ఇంటికి వెళ్దాం అన్నారట. అలా నిమ్మకూరులోని తన ఇంటికి వెళ్లారు. రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబ పద్ధతులను చూశారు, వివరాలు కనుక్కున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి పెద్దక్కకు అప్పటికే పెళ్లైంది. అన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్. అయితే రమాప్రభ గారు రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రితో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుతుండగానే విజయ చాముండేశ్వరి గారు జోక్యం చేసుకుని రాజేంద్ర ప్రసాద్ గారి నాన్నతో మాట్లాడుతూ మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు, మీరేమంటారు అన్నారట. ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా భయపడ్డారట. అప్పటి వరకు తాను ఈ విషయాన్ని తండ్రితో చెప్పలేదని, ముందుగా తానే చెప్పాలి గాని సడన్ గా ఆ అమ్మాయి అడిగితే నాన్న ఏమంటారోనని కంగారు పడ్డారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారి నాన్నగారు విజయ చాముండేశ్వరి గారికి బదులిస్తూ అందులో తప్పేముంది, చేసుకోవచ్చు, కాకపోతే మా పెద్దబ్బాయిని ఒక మాట అడగాలి అన్నారట. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి అన్నయ్యను అడిగితే ఆయన ప్రస్తుతం మా వాడికి వచ్చే సంపాదన వాడికి సరిపోతుందో లేదో, కెరీర్ లో ఇంకా స్థిరపడలేదు, అవన్నీ ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారట. అలా వీరి పెళ్లి సెటిల్ అయింది. వీరిది ప్రేమ పెళ్లి అనే కంటే కూడా ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి మధ్యలో ఐ లవ్ యూ అనే కామన్ ప్రేమ స్టోరీలు, ప్రేమ కబుర్లు, ఫోన్లలో మాట్లాడుకోవడాలు లేవు. అలా వీరి పెళ్లి 1980 సెప్టెంబర్ 5న మద్రాసులోని కపాలేశ్వర స్వామి గుళ్ళో జరిగింది. రిసెప్షన్ వాణి మహల్లో జరిగింది. వీరి పెళ్లిలోనే రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాంటి వ్యక్తో చాముండేశ్వరి గారికి మరింత క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. వీరి పెళ్లికి శరత్ బాబు గారు వచ్చి పట్టు పంచే, చొక్కా, గోల్డ్ వాచ్, గోల్డ్ బ్రేస్లెట్ గిఫ్ట్ గా ఇచ్చి పెళ్లి కదా ఇవి వేసుకుంటే బాగుంటుంది, నీకోసమే తెచ్చాను అన్నారట. అయితే అవి తీసుకునేందుకు ఒప్పుకోలేదు రాజేంద్ర ప్రసాద్ గారు. రమాప్రభ గారికి విషయం తెలిసి వచ్చి మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అప్పటికే రమాప్రభ గారికి తెలుసు. కానీ పెళ్లికి వచ్చిన ఆహ్వానితులు మంచి మనసుతో ఇచ్చిన వాటిని కాదనకూడదని, కనీసం పంచే చొక్కా అయినా తీసుకోవాలని కోరడంతో రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత డబ్బింగ్ ఛాన్సులు పెరిగాయి. ఆ డబ్బుతో 2 ఏళ్లలోనే మద్రాసులో సొంత ఇల్లు కొనుక్కున్నారు. వీరికి 1982 వైకుంఠ ఏకాదశి రోజున కుమారుడు బాలాజీ ప్రసాద్ పుట్టగా 1985 దసరా రోజున కుమార్తె గాయత్రి పుట్టారు. కుమారుడు పుట్టాక రాజేంద్ర ప్రసాద్ గారికి నటుడిగా ఛాన్సులు రాగా, కుమార్తె పుట్టిన తరువాత హీరోగా ఛాన్సులు వచ్చాయి. అందుకే తాను చాలా లక్కీ అని, మంచి ఫ్యామిలీ తనకు ఉందని చెప్పేవారట రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తరువాతి కాలంలో చాలా బిజీ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు. నటుడిగా, హీరోగా ఏకకాలంలో పలు సినిమాల్లో చేశారు. ఒక్కోసారి సంవత్సరానికి 35 సినిమాల్లో చేశారు కూడా. కొన్నిసార్లు 2-3 నెలలు అవుట్డోర్ షూటింగ్లలోనే ఉండేవారు. దీంతో ఇంట్లో ఉండే టైం ఉండేది కాదు, పిల్లలతో స్పెండ్ చేసే అవకాశం కూడా ఉండేది కాదు. ఈ విషయంపై రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక్కోసారి 2-3 నెలలు అవుట్డోర్ షూటింగ్ లో ఉండేవాడిని. రాత్రిపూట పిల్లలతో మాట్లాడలేకపోతున్నానని చాలా బాధగా అనిపించేది. పిల్లలతో పర్సనల్ లైఫ్ మిస్ అయ్యాను. పిల్లలు పెద్దయ్యాక నాకు మాట్లాడే టైం ఉన్నా పిల్లలు చిన్ననాటి కబుర్లు వేరుగా ఉంటాయి. చిన్నతనంలో వారు మాట్లాడే మాటలను నేను మిస్ అయ్యాను. ఇప్పుడు నా మనోరాల్లో చూసుకుంటున్నాను అని చెప్పారు. కొన్నిసార్లు నా పిల్లలు మాతో నాన్న ఎప్పుడు ఇంత సరదాగా లేరు, కానీ మనోరాలతో హ్యాపీగా ముచ్చట్లు చెబుతారని నా భార్యను అడిగేవారట. నాకు అప్పట్లో తీరిక ఉండేది కాదని చాము సర్ది చెబుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక చాముండేశ్వరి గారు ఎప్పుడైనా పిల్లలతో కలిసి ఫంక్షన్లకు వెళ్తే అక్కడ కొందరు చాముండేశ్వరి గారి ఎదురుగానే పిల్లలను మీరు మొదటి భార్య పిల్లలా, రెండో భార్య పిల్లలా అని ప్రశ్నించేవారట. అప్పట్లో వచ్చిన రూమర్లే అందుకు కారణమని చెప్పవచ్చు. అయితే చాముండేశ్వరి గారికి తన భర్తపై నమ్మకం ఉండడంతో ఆ కామెంట్లను పట్టించుకునేవారు కాదు. అలా పిల్లల బాధ్యతను పూర్తిగా తన భుజాలపై మోశారు చాముండేశ్వరి గారు. మరో సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారిని సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకోవాలని ఓ లేడీ సలహా ఇచ్చిందంట కూడా.
అలాంటి సలహాలు వచ్చినప్పుడు సరదాగా ఆ విషయాలను చాముండేశ్వరి గారితో చెప్పేసేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా అండగా ఉండడంతో పాటు మోరల్ గా సపోర్ట్ చేసేవారు చాముండేశ్వరి గారు. కొన్ని ఇంటర్వ్యూల్లో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన అంశాలు ఏంటంటే, పిల్లల విషయం మొత్తం చామునే చూసుకుంది. తను చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. నాకు వరుసగా కొన్ని ఫ్లాప్స్ వచ్చి చాలా డల్ అయ్యాను. చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నా. అప్పుడే తాను నాకు ధైర్యం చెప్పి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి, ఆలోచించి పాత్రలు ఒప్పుకోండి అని అంది. ఆ తరువాతే నేను క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో ఛాన్స్ వస్తే ఒప్పుకున్నాను. ఎప్పుడైనా ఇంట్లో చిన్నపాటి గిల్లి కజ్జాలు వస్తే నన్ను పెళ్లి చేసుకున్నాకే మీరు స్టార్ అయ్యారు, మీకు కోపం వస్తే మీకే చెడ్డ పేరు వస్తుంది, కోపం తగ్గించుకోండి అని సరదాగా చెబుతుంది. దీంతో నేను వెంటనే కోపం తగ్గించుకుంటా, నార్మల్ స్థితికి వచ్చేస్తా. నా సినిమా రిలీజ్ అయి హిట్ అయితే ఆ సినిమా గురించి ఎక్కువగా చర్చించదు, నెక్స్ట్ సినిమా ఏంటని అడుగుతుంది. తనతో మాట్లాడితే ఆ టెన్షన్ తగ్గిపోతుంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక కొన్నాళ్ల క్రితం పద్మమోహన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, ఈ అవార్డు నాకు దక్కడంతో పాటు ఇన్ని సినిమాల్లో నేను నటించానంటే నా భార్యే కారణం. నా సక్సెస్ లో ఆమె పాత్ర చాలా ఉంది. పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. నేను వారిని చాలా మిస్ అయ్యాను. ఈ అవార్డు దక్కాల్సింది నిజంగా నా భార్యకే, ఆమెకే ఆ అర్హత ఉంది అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఇక రాజేంద్ర ప్రసాద్ చాముండేశ్వరి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడి పేరు బాలాజీ ప్రసాద్. ప్రస్తుతం ఆయన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారంతో పాటు సోలార్ ప్యానెల్స్ తయారీ రంగంలో ఉన్నారు. బాలాజీ ప్రసాద్ గారికి సినిమాలంటే ఆసక్తి ఉండేది. తన కుమారుణ్ణి హీరోగా చేసేందుకు ముందుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ క్రమంలోనే తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత రాఘవేంద్రరావు చేతిలో పెట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు. నిధి ప్రసాద్ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలని భావించారు. సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు. అయితే అనివార్య కారణాలతో ఆ సినిమా చాలా రోజుల పాటు ఆగిపోయింది. షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో బాలాజీ ప్రసాద్ గారు సినిమాలో నటించాలనే ఆలోచన విరమించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక కుమార్తె గాయత్రి న్యూట్రిషన్ గా చేశారు. ఆమె ప్రేమ వివాహం చేసుకోవడంతో కొన్నాళ్లు రాజేంద్ర ప్రసాద్ గారు ఆమెతో మాట్లాడలేదట. ఆ తర్వాత మళ్లీ కలిశారు. గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అమ్మ లేనివాడు తన కూతురులో అమ్మను చూసుకుంటాడు. నా 10 ఏళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. అయితే నాకు కుమార్తె పుట్టాక మా అమ్మను తనలో చూసుకుంటున్నా. కానీ ఆమె ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో కొన్నాళ్లు మాట్లాడలేదు. అయితే బేవార్ సినిమాలోని తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాటను గాయత్రికి వినిపించాలని ఇంటికి తీసుకొచ్చాను. ఆమెను కూర్చోబెట్టి ఆమె ఎదురుగా నేను 4 సార్లు ఆ పాట విన్నా అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఆ కుటుంబాలు దగ్గరయ్యాయి. అయితే గత శుక్రవారం రాత్రి గాయత్రి గారికి ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆమె వయసు 38 సంవత్సరాలు మాత్రమే. కుమార్తె మృతితో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి వెళ్లి సానుభూతి తెలియజేయడంతో పాటు ధైర్యం చెబుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంతో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆ తరువాత స్టడీకి ఇబ్బంది వస్తుండడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇవి రాజేంద్ర ప్రసాద్ గారి భార్య విజయ చాముండేశ్వరి గారికి సంబంధించిన అంశాలు.